ఏమంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రైవేటీకరణ చేయటం మొదలుపెట్టారు. చూస్తున్నాం, ప్రతి ఒక్కటి కూడా 99 రూపాయలకు అమ్ముతున్నారు. ఏమంటే 99 రూపాయలకు అమ్ముతున్నారు. నేను ఒక ప్రశ్న చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా. మొన్న ఈ మధ్యన ఒక 43 ఇల్లు పేదవాళ్ళు ఇల్లు పగలగొట్టాడండి. ఏది విజయవాడలో. సరే, వాళ్ళు తెలుసో తెలియకో లోన్లు చేసుకొని అప్పులు చేసుకొని కట్టుకున్నారు. నువ్వు ఇంతమంది 99 రూపాయలకి ఇచ్చిన వాడివి, ఆ 43 మంది ఇళ్ళకి నువ్వు కట్టుకొని ఆ లోన్లు చేసుకుని కట్టుకున్న వాళ్ళు వాళ్ళని ఫ్రీగాని వదిలేస్తే నీకేమవుతుంది? అది వదిలేస్తే నీకేమి రాదు రూపాయి. ఈ 99 రూపాయలు వదిలిన వాళ్ళకి నీ వాళ్ళకి ఇస్తున్నావు కాబట్టి నీకు దాంట్లో కమిషన్ అనేది నీకు వస్తుంది. ఈ పేద ప్రజలు 43 మంది ఉన్నారు. ఈ 43 మందికి నువ్వు కూడా 99 రూపాయలకు వదలొచ్చు కదా దాన్ని. నీకు పెద్ద పేరు వచ్చేది కదా. సాక్షాత్తు వాళ్ళు ఎంతోమంది బ్యాంకులు లోన్లు చేశారు, ఎంతో పొలాలు అమ్ముకొని కట్టుకున్నారు. ఇల్లు అనేది ఒక కళ. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆ కుటుంబాలని కలకల్లా ఆడిపోయింది. మరి వాళ్ళకు కూడా నువ్వు కూడా 99 రూపాయలు కువ్వు. అవునా కాదా నేను అనేది? అట్లా చెప్పండి. ఏదండి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాలు ఎసమటి చర్యలు లేవండి. తప్పుడు చర్యలు తప్పితే అన్ని కేసులు మాత్రం ఏదన్నా జరిగిందనుకోండి తప్పుని ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీ కానీ సిపిఎం కానీ సిపిఐ కానీ ఎవరైనా ప్రతిపక్షాలు చేస్తూ ఉంటే వాళ్ళని ఏదో విధంగా కేసులో ఇరికియటానికి వాళ్ళు ముందుంటున్నారన్నమాట. అంతేగాని వేరే ప్రభుత్వం చేసే పని ఏమీ లేదు. రోడ్లు బాగలేదు ఏంటి, ఎసమంటి కాలేజీలు సరిగ్గా లేదు. మరి హాస్టల్లో చూస్తే హాస్టల్లో ఫుడ్ సరిగ్గా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు హాస్టల్లో మెనూ అనేది ఉండేది. వారానికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చక్కగా మెనూ ఉండేది. ఆ మెనూ ప్రకారం ఏమీ లేవు. అన్నీ కూడా కూటమి వచ్చిన తర్వాత అష్ట కష్టాలు పడుతున్నారు ప్రజలంతా.